రైతు భరోసా పథకం అధ్యక్ష, ఏదైతే 10,000 రూపాయలు ఏడాదికి ఎకరానికి ఇస్తున్నారు అధ్యక్ష, ఆ 10,000 సరిపోవడం లేదు అధ్యక్ష. లాగోళ్లకు సరిపోతలేవు అధ్యక్ష. ఆ 10,000 రూపాయలు ఎరువుల ధరలు పెరిగిపోయినాయి అధ్యక్ష, పెస్టిసైడ్స్ ధరలు పెరిగిపోయినాయి అధ్యక్ష. కాబట్టి 10,000 బదులు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తాం అధ్యక్ష. ప్రతి రైతుకు మేము భరోసా కల్పిస్తున్నాం అధ్యక్ష. రైతులెవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ యొక్క భూమి లేని నిరుపేదలు ఉన్నారు అధ్యక్ష. భూమి లేని నిరుపేదల గురించి కూడా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష. భార్యకు 12,000, భర్తకు 12,000. మేము గతంలో స్టార్ట్ చేసినటువంటి జాతీయ ఉపాధి కార్యక్రమంలో కూడా పనిచేస్తున్న కూలీలు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకు కూడా మేము ఇందులో అవకాశం కల్పిస్తాం. 12,000, 24,000 అధ్యక్ష. భార్యాభర్తలకు కలిపి కూలీలకు సంవత్సరానికి 24,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి భూమి లేని నిరుపేదలకు కూడా మేము తప్పకుండా ఈ యొక్క అవకాశం కల్పిస్తామనే విషయాన్ని తెలియజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన అధ్యక్ష, వరంగల్లో రైతు డిక్లరేషన్లో చెప్పారు. దాంట్లో ఏంటంటే రైతులకు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పినాం అధ్యక్ష. ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష 2018 ఎన్నికల్లో అధ్యక్ష వాళ్ళు చెప్పారు అధ్యక్ష, 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ లక్ష అసలుకు 1 లక్ష మిత్తి అయింది అధ్యక్ష. ఈరోజు 2 లక్షల రూపాయలు ఈ యొక్క రైతులు బాకీలు పడుతున్నారు అధ్యక్ష. ఎక్కడ వెళ్ళినా సరే బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళను ఏం చేయాలో కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష. దాని గురించే మేము అధ్యక్ష రాహుల్ గాంధీ గారు చెప్పారు, రైతులకు గిట్టుబాటు ధరలు నిర్ణయించినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాలు తెరవాలి, పంటలు పండించాలని చెప్పి కూడా మేము ప్రత్యేకంగా పేర్కొన్నాం అధ్యక్ష. అదేవిధంగా 15,000 రూపాయలు ఎకరానికి ఇవ్వడమే కాకుండా రైతుల యొక్క లాగోళ్లు తగ్గించడానికి, వాళ్ళ యొక్క వ్యవసాయ పెట్టుబడుల పైన తగ్గియాలన్న ఉద్దేశంతోన మేము అధ్యక్ష వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తామని చెప్పి గతంలో చెప్పినాం అధ్యక్ష. దానికి కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. రైతుల పొలాల్లో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తారు అధ్యక్ష. దానికి ఉపాధి హామీ సంబంధించిన కూలీలకు నేరుగా ప్రభుత్వం నుంచే డబ్బులు చెల్లించే విధంగా తప్పకుండా మేము ఒక కార్యాచరణ పథకాన్ని ప్రకటిస్తామని చెప్పి